మేక డెక్క. పూర్వకాలమందు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. పద్మకు చిన్న తమ్ముడు ఒకడున్నాడు. చిన్నతనంలోనే వారికి తల్లిదండ్రులు పోవటం చేత వారు దిక్కులేని పక్షులైనారు. అందుచేత వారు ఏ దేశమైనా పోయి హాయిగా బ్రతుకుదామనే ఆలోచనతో వారు భూలోకమంతా చుట్టి రావటానికి బయలుదేరారు. దారిలో చిన్న తమ్ముడికి దాహమయ్యి మంచినీళ్ళ కోసం ఏడ్చాడు. తమ్ముడు, కొంచెం దూరంలో బావి కనబడుతుంది, అక్కడ తాగుదు గాని, ఏడవకు అంటూ వాడిని పద్మ ఊరడించింది. ఇంతలో అతనికి ఒక గుర్రపు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడినాయి. అక్క అక్క, ఇందులో ఉండే నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను అన్నాడు. వద్దు తమ్ముడు, అవి తాగావంటే గుర్రపిల్ల మారిపోతావు అని చెప్పి తాగకుండా ఆపివేసింది. మరికొంచెం దూరం పోయే వరకు చిన్న తమ్మునికి ఆవు డెక్క ఆనవాలు, అందులో నీళ్లు కనపడినాయి. ఇవైనా తాగుతా అని అక్కతో చెప్పే వరకు ఆమె ఎప్పుడు కూడా ఆ నీళ్లు తాగకుండా ఆపు చేసింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి మేకడెక్క ఆనవాళ్ళు, అందులో నీళ్లు ఆగిపడినాయి. ఇంకా దాహానికి ఆగలేక చిన్న తమ్ముడు ఈసారి అక్కతో చెప్పకుండానే ఆ మేకడెక్కలాగా ఉండే గోతిలో నీళ్లు తాగివేశాడు. ఆ నీళ్లు నోటికి తగలగానే చిన్న తమ్ముడు మేకపిల్ల అయిపోయి మొండితోక ఆడించుకుంటూ గెంతులేయడం మొదలుపెట్టాడు. పద్మ తన చిన్న తమ్ముడు కోసం తెగ వెతికింది. ఇంతలో తన చుట్టూ తిరుగులాడుతూ తనను ప్రేమతో నాకటానికి వచ్చిన చిన్నారి మేకపిల్లను చూసింది. అప్పుడే ఆ సమీపంలో ఉన్న మేకడెక్క ఆనవాలు, అందులో నీళ్లు కూడా కనపడినాయి. ఇవన్నీ చూసి జరిగిన ప్రమాదం గ్రహించింది. చేసేదేముంది, వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడనే కూర్చుంది. ఆమె పక్కనే చిన్నారి మేకపిల్ల కూడా వంచిన మెడతో విచారంగా నించుంది. కొంతసేపటికి ఒక రాజు ఆ దారిన వచ్చి ఏడుస్తూ ఉన్న పద్మను పలకరించాడు. ఆమె తన సంగతి, మేకపిల్లగా మారిపోయిన తన చిన్న తమ్ముని సంగతి ఆయనతో చెప్పింది. అప్పుడు రాజు, నీకు వచ్చిన భయం లేదు, నన్ను పెళ్లాడి నాతో ఉండిపోవాల్సింది. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నీ చిన్న తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడే భారం నాది అంటూ ధైర్యం చెప్పాడు. చిన్నారి మేకపిల్లను వెంటబెట్టుకొని పద్మ ఆ రాజుతో వెళ్ళిపోయింది. ఆయన పద్మను తన రాణిగా చేసుకొని ఎంతో అభిమానంగా చూచుకుంటూ ఉన్నాడు. ఇలా ఉండగా పద్మ వచ్చి హాయిగా ఉంటున్న సంగతి ఒంటి కంటి రాకాసికి ఎలాగో తెలిసింది. ఎవళ్ళైనా సుఖంగా ఉన్నారంటే వాళ్ళని నాశనం చేయటమే ఈ రాకాసి పని. ఒక రోజున రాజు ప్రియమైన తన పద్మకి అపురూపమైన వస్తువు తీసుకొద్దామనే ఉద్దేశంతో రాజ్యం దాటి వెళ్ళాడు. ఆ సమయంలో రాకాసి పద్మ వద్దకు పెద్ద మనిషిలాగా వచ్చి, కడుపు మండిపోతున్న తల్లి, కాస్త కబలం పెట్టించండి అని బతిమలాడింది. జాలిగుండెగల పద్మ అలాగే అని చెప్పి భోజనం పెట్టించింది. కూర్చున్నట్టే కూర్చొని రాకాసి పద్మ ఉపయోగించే మంచినీళ్ల పాత్రలో ఆమె చూడకుండా మందు కలిపివేసింది. ఆ నీళ్లు తాగేసరికి పద్మకు హఠాత్తుగా జబ్బు చేసి భర్త తిరిగి వచ్చేలోగా నీరసించిపోయింది. మర్నాడు రాకాసి ఒక మందులదాని రూపంతో వచ్చి పద్మను చూచి జాలిపడినట్టు నటించి తాను ఇచ్చే మందు రాచుకొని ఏట్లో స్నానం చేసినట్లయితే మామూలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది. అమాయకురాలైన పద్మ ఆ ప్రకారమే మర్నాడు ఏటికి వెళ్లే వరకు దుర్మార్గులైన రాకాసి పద్మ బట్టలను తన చేత పుచ్చుకొని ఆమెను దిగి స్నానం చేయమన్నది. పద్మ స్నానం చేస్తూ ఉండగా రాకాసి పద్మ మెడకు ఒక పెద్ద రాతి బండలను వేలాడదీసి ఆమెను ఏటి అడుక్కు దింపివేసింది. రాకాసి చర్యలన్నీ పద్మ వెంటనున్న మేకపిల్ల గమనిస్తూనే ఉంది. రాకాసి చేతిలో పద్మ బట్టలు చిక్కుకొని పోయినట్టే పోతే పద్మ ఏటి అడుక్కు పోనే పోయింది కనుక ఈ అడ్డు చూచుకొని రాకాసి ఆ దుస్తులు తను వేసుకొని తన మంత్రశక్తి వల్ల సరిగ్గా పద్మలాగానే తయారయ్యి కోటలో ప్రవేశించి మామూలుగా రాణిలాగానే మసులుతూ ఉంది. సాయంకాలానికి రాజు ఇంటికి వచ్చి తన భార్య ఎప్పటి వలె సరదాగా ఉండటం చూసి సంతోషించాడు. చిన్నారి మేకపిల్ల మాత్రం రోజు ఉదయాన సాయంత్రము ఏటి ఒడ్డుకు పోయి బా బా అని విచారంగా అరుస్తూ ఉండేది. మేకపిల్ల అలా ఏటి ఒడ్డుకు వెళుతూ ఉండటం రాకాసి కనిపెట్టి తన గుట్టు బయలుపడుతుందేమోనని భయపడింది. అందుకని ఎలా అయినా దీన్ని చంపివేస్తే పీడ వదిలిపోతుంది అనుకొని వంటవాణ్ణి పిలిచి మేకపిల్లను వండేయమని ఆజ్ఞాపించింది. ఈ మాట విని రాజు, ఈ మేకపిల్ల నీ ప్రియమైన తమ్ముడు కదా, తమ్ముణ్ణి చంపటం ఏమిటి అని ఆశ్చర్యంతో అడిగాడు. అందుకు సరిగ్గా బదులు చెప్పలేక రాకాసి, తమ్ముడేమిటి గిమ్ముడేమిటి, నాకలా బుద్ధి పుట్టింది, అందుచేత వాణ్ణి వండుకు తినేయవలసిందే అన్నది. ఈ మాటలు వినగానే చిన్నారి మేకపిల్ల ఏటి ఒడ్డుకు పరిగెత్తుకుపోయి, అక్కా పద్మ, నన్ను చంపేస్తారట, నన్ను వండేస్తారట, కత్తులు నూరారు,
కోలలు కాల్చారు అంటూ చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు ఏటి అడుగు నుంచి పద్మ జాలిగా తన చరిత్ర చెప్పింది. రాణి ఆజ్ఞ ప్రకారం మేకపిల్లను పట్టడానికి వచ్చిన నౌకరుకు ఏటి అడుగు నుంచి వచ్చిన ఆ మాటలన్నీ స్పష్టంగా వినపడే వరకు వాడు పోయి రాజుగారితో చెప్పాడు. రాజు స్వయంగా ఏటి ఒడ్డుకొచ్చాడు. మేకపిల్ల మళ్ళీ ఏడ్చింది. ఏటి అడుగు నుంచి పద్మ మళ్ళీ జవాబు చెప్పింది. ఆ మాట తన పద్మదేనని కంఠస్వరాన్ని బట్టి వెంటనే రాజు గుర్తించాడు. తక్షణమే జాలరి వాళ్ళను పిలిపించి పట్టువలలు వేసి ఏటిలో వెతకమన్నారు. కొంతసేపటికి పద్మ ఆ వలలో చిక్కుకున్నది. తెలివి రాగానే పద్మ చిన్నారి మేకపిల్లను దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నది. ఆమె తాకిన వెంటనే నీటి మహిమ వల్ల మేకపిల్లకు తన చిన్న తమ్ముని రూపం వచ్చేసింది. రాజు ఇంటికి చేరుకొని నిజ నిజాలు తెలుసుకున్నాడు. రాణి రూపంలో ఉన్న ఒంటికంటి రాకాసిని విరిచి కట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి ఉప్పు పాత్ర వేయించాడు. అప్పటి నుంచి పద్మ తమ్ముడు హాయిగా ఉంటున్నారు. ఇదండి ఇవాళ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.